ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రాజీవ్ గృహకల్పలో సోమవారం తెల్లవారుజామున ఓ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న పిల్లి చక్రమ్మ కుమారుడు అతని స్నేహితులు కలిసి వేరే వ్యక్తులతో ఘర్షణ పడుతుండగా పిల్లి చక్రమ్మ ఇంట్లో నుంచి వచ్చి ఘర్షణకు అడ్డు తగిలింది. దీంతో అవతల వర్గం వారు కత్తితో చక్రమ్మ మెడపై వేటు వేయడంతో రక్తపు మడుగులు పడిపోయింది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పిల్లి చక్రమ్మ హత్య కేసులో ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్య జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఈ కేసులో ముద్దాయిల కోసం 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తెల్లవారుజామున సుమారు 2-3 గంటల మధ్యలో పిల్లి చక్రమ్మ వీళ్ళు ఇక్కడ ఈ ప్లాట్లో నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, పిల్లి జయప్రకాష్. ఇతను వీళ్ళ ఫ్రెండ్ ఓలేటి లక్ష్మణం, వనమాట రాజు, వీళ్ళ ముగ్గురు కూడా బయటికి వెళ్ళి ఎర్లీ అవర్స్ ఇంట్లోకి వస్తుంటే ఆ కిందే రెంటుకుంటున్నాడు ఒక శరత్ అనే అతను ఫ్రెండ్. బండి పెట్టుకుని వెళ్ళిపోతుంటే మాట అనుకున్నారు. అనుకునే లోపలికి ఈ శరత్ స్నేహితుడు ఇంట్లోంచి ఒక కత్తి తీసుకొచ్చి వీళ్ళ మీద అటాక్ చేశాడు. ఈ అటాక్ చేసిన క్రమంలో ఎవరైతే పిల్లి చక్రం ఉందో విడగొట్టడానికి మధ్య వచ్చి అడ్డుకుంటే ఆ కత్తించుకొని ఇతను శరత్ స్నేహితుడు ఆమె పేట మీద కొట్టడంతో ఆమె స్పాట్లో పడిపోతే భర్త హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె చనిపోయారు. దాని మీద భర్త సత్యనారాయణ గారి కంప్లైంట్ మీద ఇది మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.